హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్చ్ మంత్కి సంబంధించిన అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సుగమ్ పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సిడిఎస్సిఓ. ఇటీవల జీటీఏఐని ఇండియాలో ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ డెన్మార్క్. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2025ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ భోపాల్. ఇటీవల సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ స్టేట్ బోర్డ్ స్కూళ్లలో ఏ క్లాసులకి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది? ఆన్సర్ 1 నుంచి 10 తరగతుల వరకు. ఇటీవల ప్రధాని మోడీ హాజరైన జహరీ కుస్రో 2025 అనే సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2025 అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. 2025 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏమిటి? ఆన్సర్ ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. ఇటీవల సెబీ నూతన చైర్మన్గా ఎవరు నియమితమయ్యారు? ఆన్సర్ తుహిన్ కాంత పాండే. ఇటీవల COP16 ఆన్ బయోడైవర్సిటీ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ రోమ్. ఇటీవల 9th నేషనల్ సమ్మిట్ ఆన్ పబ్లిక్ హెల్త్ కేర్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ పూరి. ఇటీవల వార్తల్లో నిలిచిన మౌంట్ ఫెంటెల్ వాల్కున ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇథియోపియా. ఇటీవల ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ 2025 రిపోర్ట్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డౌన్ టు ఎర్త్. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ సంస్థతో కలిసి ఆటోమేటిక్ కెమికల్ ఏజెంట్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఎల్ఎన్టీ. ఇటలీలో ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నార్థన్ వైట్ రైనో ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఏ కేటగిరీలో ఉంది? ఆన్సర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇటీవల మొనాకోలో జరిగిన ఫైడ్ ఉమెన్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ అలెగ్జాండ్రియా గోరియాచ్కినా. ఇటీవల తుషార్ మెహతా అనే భారత సంతతికి చెందిన వ్యక్తి ఏ సంస్థకి చెందిన స్పేస్ టూరిజం మిషన్కి ఎంపికయ్యారు? ఆన్సర్ బ్లూ ఆరిజిన్. ఇటీవల పశ్చిమ మహారాష్ట్ర పరిశోధకులు మినర్వర్య కటిబోరియాలిస్ అనే కొత్త జాతిని కనుగొన్నారు. కాగా మినర్వర్య కటిబోరియాలిస్ అనేది ఒక ఆన్సర్ కప్ప. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ రాష్ట్రంలో 130 ఫీట్ల పొడవు గల సింగిల్ లైన్ మాడ్యులర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్.
ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించిన వరల్డ్ పీస్ సెంటర్ను అహింస విశ్వభారతి సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ గురుగ్రామ్. ఇటీవల ఇండియా పర్యటనకి వచ్చిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ పేరేంటి? ఆన్సర్ ఉర్సులా వాన్ డెర్ లేయన్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం అత్యధిక మ్యాంగ్రోవ్ అడవుల విస్తీర్ణంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచుకొండలు విరిగిపడిన ప్రమాదంలో దాదాపు 14 మందిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కాపాడింది. కాగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వంతార వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా వంతార వన్యప్రాణుల రక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. ప్రముఖ తమిళ కవి తిరువల్లవార్ విగ్రహాన్ని ఇటీవల ఏ ఆసియా దేశంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఫిలిప్పైన్స్. ఇటీవల నాగ్పూర్లో జరిగిన రంజీ ట్రోఫీ 2024-25 పోటీలలో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ విదర్భ. ఇటీవల వార్తల్లో నిలిచిన ఋషికొల్య నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఒడిషా. ఇటీవల 2025 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సఫారీ చేశారు? ఆన్సర్ గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇటీవల జాతీయ సైన్స్ డేని పురస్కరించుకొని విజ్ఞాన్ వైభవ్ 2K25 అనే ప్రోగ్రామ్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల కార్పొరేట్ బాండ్ల జారీ విక్రయాలకి సంబంధించిన సర్వీసుల కోసం బాండ్ సెంట్రల్ సింగిల్ విండో పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏ దేశం సముద్రంలో 6500 అడుగుల లోతున స్పేస్ స్టేషన్ను నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ చైనా. టారస్ KE-PD 350 అనే క్రూయిజ్ క్షిపణిని ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? ఆన్సర్ జర్మనీ అండ్ స్వీడన్. ఇటీవల వార్తల్లో నిలిచిన జువాంగ్ అనే పీవీ టీజర్ తెగవారు ఏ రాష్ట్రంలో జీవిస్తారు? ఆన్సర్ ఒడిషా. ఇటీవల గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న భావాయి అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ గుజరాత్. ఇటీవల చంద్రుడి యొక్క లూనర్ ఉపరితలంపై ల్యాండ్ అయిన బ్లూ గోస్ట్ ల్యాండర్ని ఏ సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ ఫైర్ఫ్లై ఏరోస్పేస్. భారతదేశంతో ఏ దేశం 2025 చివరి నాటికి రక్షణ సహకారం అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ బెల్జియం. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ 2024 జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ డ్వేన్ జాన్సన్. ఇటీవల అరోవిల్లే అనే కల్చరల్ టౌన్షిప్ తన 57వ జయంతిని జరుపుకుంది. కాగా ఈ టౌన్షిప్ ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది?
ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇటీవల వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025ను ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ఏఐ పవర్డ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ గుజరాత్. మార్చి 3 నుంచి 5 తేదీలలో 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ జైపూర్. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన కిలోవియ శిఖరం ఇటీవల విస్ఫోటనం చెందింది. కాగా ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ అమెరికా. మార్చి 20 నుంచి 27 వరకు జరగనున్న ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. విశ్వం యొక్క మూలాలను అన్వేషించడానికి స్పీరెక్స్ అనే స్పేస్ టెలిస్కోప్ను ఏ సంస్థ ప్రయోగించనుంది? ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దక్షిణ భారతదేశానికి చెందిన కళలు సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు వివిధతాక అమృత్ మహోత్సవ్ యొక్క 2వ ఎడిషన్ను న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాష్ట్రపతి. ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా పిలువబడే ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ 2025 అవార్డును ఇటీవల ఎవరు గెలుపొందారు? ఆన్సర్ లియు జియాకున్. ఇటీవల ఎవరెస్ట్ అండ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద 2024 అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నితిన్ కామత్. ఏ సంస్థలు కలిసి చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్‌ని ఏర్పాటు చేయనున్నాయి? ఆన్సర్ నాసా మరియు నోకియా. ఇటీవల ఆఫ్రికాలోని టాంగాన్యికా సరస్సు బేసిన్ యొక్క జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించారు. కాగా ఈ సరస్సు ఏ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది? ఆన్సర్ బురుండి, కాంగో, టాంజానియా మరియు జాంబియా. మజ్లీ రివర్ ఐలాండ్ జిల్లాలో మానవ వన్యప్రాణుల సంఘర్షణలు పెరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన సర్వే తెలిపింది. కాగా మజ్లీ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం. బార్టడోస్ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్టడోస్ అవార్డును ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం ఏ దేశంతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ నేపాల్. 1851లో స్థాపించబడిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల తన 175వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. కాగా జిఎస్ఐకి ఎన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి? ఆన్సర్ 6. ఇటీవల మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలపై జాతీయ సమావేశాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభించిన పయోధి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న అకాల శిశువులకి పాశ్చరైజ్డ్ చేయబడిన మానవ పాలను అందించడం. ప్రపంచంలో అతిపెద్ద ట్రావెల్ ఫేర్ అయిన ఐటీబీ 2025 సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెర్లిన్. అంతరిక్ష వ్యర్థాల్ని పరిశీలన చేయడానికి ఇస్రో ప్రయోగించిన ప్రాజెక్ట్ పేరేంటి?
ఆన్సర్ ప్రాజెక్ట్ నేత్ర. ఇటీవల మయన్మార్ సరిహద్దు వెంబడి లార్జ్ ఫేస్డ్ రాడార్ని ఏ దేశం ఏర్పాటు చేసింది? ఆన్సర్ చైనా. మినిస్టర్ ఆఫ్ కల్చర్ క్రింద పనిచేసే కేంద్ర సాహిత్య అకాడమీ మార్చి 7 నుంచి 12 తేదీలలో ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2025 ప్రోగ్రామ్ని ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల విస్ఫోటనం చెందిన ఫ్యూగా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ గ్వాటెమాలా. ఇటీవల యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ యొక్క 68వ సమావేశానికి మొదటిసారి ఇండియా అధ్యక్షతన వహించింది. అయితే ఈ సమావేశం మార్చి 10 నుంచి 14 తేదీలలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ వియన్నా. ఇండియా ఏ సంవత్సరం వరకు ప్రపంచంలోని అతిపెద్ద వెబ్3 డెవలపర్ కమ్యూనిటీగా మారనుంది? ఆన్సర్ 2028. ఇటీవల వార్తల్లో నిలిచిన గలతీయ బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? ఆన్సర్ అండమాన్ నికోబార్. ఇటీవల సిప్రి విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2020-24 మధ్య కాలంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారులుగా తొలి 2 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి? ఆన్సర్ ఉక్రెయిన్ అండ్ ఇండియా. ఇటీవల నరేంద్ర మోడీ ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అవార్డుతో సత్కరించబడ్డారు. కాగా ఈ అవార్డు ఏ దేశం యొక్క అత్యున్నత పురస్కారం? ఆన్సర్ మారిషస్. ఇటీవల వార్తల్లో నిలిచిన కుకీ తెగవారు ఏ రాష్ట్రంలో జీవిస్తారు? ఆన్సర్ మణిపూర్. ఇటీవల సారస్క్రీన్ అస్సాంలోని సైకోవా ప్రాంతంలో కనిపించింది. కాగా సారస్క్రీన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ జాబితాలో ఏ కేటగిరీలో ఉంది? ఆన్సర్ వల్నరబుల్. స్పేస్ ఎక్స్ సంస్థ ఏ సంవత్సరంలో స్టార్షిప్ మార్స్ మిషన్ను ప్రవేశపెట్టనుంది? ఆన్సర్ 2026. ఇటీవల రామ్సర్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైస్ యూజ్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ జయశ్రీ వెంకటేషన్. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉమయం సరస్సు దగ్గర అడ్వాన్స్ కంబాట్ ట్రైనింగ్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ ఉమయం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మేఘాలయ. ఇండియాలో ఇంటర్నెట్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు జియో ఎయిర్టెల్ సంస్థలు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్తో ఎంఓయూ కుదుర్చుకుంది. కాగా స్టార్లింక్ ఏ సంస్థకి చెందినది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ఇటీవల ప్రకటించిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డు 2024 ఆసియా పసిఫిక్ రీజియన్లో వరుసగా 8వసారి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు పొందిన ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటీవల వార్తల్లో నిలిచిన సజ్జన్ ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. దేశంలో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ 319 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ముంబై. ఇటీవల ప్రకటించిన స్కోచ్ అవార్డు 2025లలో ఏ మైక్రో ఫైనాన్స్ సంస్థకి 2 స్కోచ్ గోల్డ్ అవార్డులు వచ్చాయి? ఆన్సర్ ముతూట్ మైక్రోఫిన్.
ఇటీవల నేషనల్ వాటర్ మిషన్ క్రింద బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ సంస్థ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ కలిసి వాటర్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్ 2025 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. మారిషస్ రాజధాని అయిన పోర్ట్ లూయిస్కు ఇటీవల ఏ భారత నౌకాదళ నౌక చేరుకుంది? ఆన్సర్ ఐఎన్ఎస్ ఇంపాల్. ఫిలిపిన్స్ టైగర్ రిజర్వ్ నేపాల్ నుంచి వచ్చే ఖడ్గమృగాలకు కొత్త అభయారణ్యంగా మారనుంది. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇటీవల అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ను ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశంలో ప్రారంభించారు? ఆన్సర్ మారిషస్. ఇటీవల భారతదేశం వైద్య ఉత్పత్తుల నియంత్రణ రంగంలో సహకారం కోసం ఏ దేశంతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ ఆర్మేనియా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.